హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రూట్స్ కోసం వెళ్ళాను ఫ్రెండ్స్. ఆకుకూరలు లేవు, అయిపోయినాయి. వీళ్ళకి తీసుకొచ్చాను 2 కట్టలు పుదీనా, కొత్తిమీర. మా చోటుగాడు లేకపోయినా చూస్తాడు ఫ్రెండ్స్, అలాగే దిగుతూ ఉన్నాడు. చిలకడ దుంపలు ఈరోజు కొత్త ఏంటంటే చిలకడ దుంపలు ప్రేమికుల రోజులాగా ఈ 2 కూడా జంటకాయలు వచ్చినాయి. అందుకనే తీసుకున్నాను. బంగాళదుంపలు ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 రోజులకు 3 రోజులకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారే తెచ్చానంటే కూరగాయలు తక్కువ పడతాయి, తక్కువ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిలకడ దుంపలు బాగున్నాయని తీసుకున్న, బంగాళదుంపలు, కర్బూజా, దానిమ్మ, యాపిల్, మెయిన్ కొబ్బరికాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాల కోసం వెళ్తాను ఫ్రెండ్స్. మిగిలిన ఏమైనా లేకపోతే నాకు నచ్చితే తీసుకుంటాను. గుత్తొంకాయల కోసం వెళ్తున్నాను కానీ గుత్తొంకాయలు రావట్లేదు, వచ్చినా పుచ్చులు ఉంటున్నాయి, అందుకే తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు నాన్ వెజ్లు వండుతాను కాబట్టి అల్లం కంపల్సరీ కావాలి. ఉంది ఇంట్లో, మళ్ళీ తెచ్చాను. మొన్న తీసుకున్నాను 1/4 కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను, మళ్ళీ అయిపోయినాయి. మళ్ళీ 1/2 కిలో తీసుకున్నాను పచ్చిమిర్చి. 2 రోజులకి 3 రోజులకి రోజు మార్చి రోజు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కూరగాయలు అయితే ఇదే. ఈరోజు కొత్తగా తీసుకున్నాయి చిలకడ దుంపలు. ఈ డస్ట్ కిటికీల్లో వాటిలో డస్ట్ పట్టినప్పుడు దులపటానికి తీసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇది కవర్ వేసేయచ్చు. ఆ పాత ఉంది కానీ అది ఇరిగిపోయింది. మన ఇంట్లో అన్నీ అవసరమే ఫ్రెండ్స్, ఏది అవసరం లేకుండా ఉండదు, ఏదో ఒకటి అవసరం పడుతూనే ఉంటాయి. ఈరోజు కూరగాయలు అయితే ఇవే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదే నవ్వు వస్తుంది. దుంపలు కొన్ని చూస్తాం మనుషుల షేపుల్లోనే వస్తాయి. ఈ దుంప అయితే ఇలా జంటగా వచ్చింది. పిల్లలు కూడా అంటుకొని ఎలా పుడుతున్నారో ఈ దుంపలు కూడా అలాగే పుట్టినాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి ప్రేమికుల రోజు వచ్చేసింది కదా, అవి కూడా అలాగే వచ్చినాయి ఏమనుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టమాటా అయితే మళ్ళీ తగ్గినాయి ఫ్రెండ్స్, 13 రూపాయలు. ఈరోజు రేట్ అయితే ముందు తెచ్చినప్పుడు 14, ఈరోజు అయితే 13 రూపాయలు తగ్గింది ఫ్రెండ్స్. రైతుల దగ్గర అయితే మరీ పడిపోయినాయి అంట రేట్లు. రైతు మార్కెట్లోనైతే ఈ రేటుకి అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు కొంటున్నారని తెలుస్తుంది. మరి ఏమో గవర్నమెంట్ వాళ్ళ కష్టాన్ని గుర్తించి డబ్బులు ఇస్తే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చిన్న చెట్లు పెంచుకుంటేనే ఒక కాయ ఎండిపోతేనే ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాము. అంత పంట అంత పెట్టుబడి పెట్టి ఇలా పాడైపోతూ ఉంటే ఎలాగైనా బాధే కదా. వాళ్ళు లేకపోతే మనం ఏం తింటాం ఫ్రెండ్స్. నేను వాళ్ళ గురించి కూడా దేవుడికి దండం పెడతాను, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, బాగా పండియాలని. ఇంతే ఫ్రెండ్స్. నేనేమో తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు మనసులో ఏముంటాయి చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇంతే ఈరోజు కూరగాయలు.